బీపీ, షుగర్, థైరాయిడ్ మరెన్నో సమస్యలకు మందులు లేకుండా 28 రోజుల్లో నేచర్ మంత్రతో తగ్గించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అత్యవసరంగా డబ్బు కావాలంటే మనం అప్పు చేస్తాం, లేదంటే మన బంగారాన్ని తాకట్టు పెడతాం, లేదంటే పర్సనల్ లోన్కి వెళ్తాం, ఇంకా పిఎఫ్ నుంచి కొంత మనీని విత్డ్రా చేస్తాం. మరి ఇలాంటి అవకాశాలు లేని వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఉంది, అది కూడా తక్కువ వడ్డీ రేట్లతో. మరి అప్పటికే హోమ్ లోన్ కూడా తీసుకుని ఉండాలి. మరి వాటినే టాపప్ లోన్స్ అంటారు. మరి ఈ టాపప్ లోన్స్ అంటే ఏంటి, అసలు ఇది ఎవరికి టాపప్ లోన్స్ అనేవి వస్తాయి? మరి వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు నందూరి రవికుమార్ గారు. మా సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం బా. సార్, ఇప్పటివరకు చాలా లోన్స్ గురించి మాట్లాడుకున్నాం, హోమ్ లోన్స్ అనుకున్నాము, సిబిల్ స్కోర్ గురించి మాట్లాడుకున్నాం మనం పాత వీడియోస్లో. సో మరి ఇప్పుడు టాపప్ లోన్స్, అసలు టాపప్ లోన్స్ అంటే ఏంటి సార్? దానికి ఎవరు ఎలిజిబిలిటీ? టాపప్ లోన్స్ అంటే ఏంటంటే బేసిక్గా టాపప్ అంటేనే ఏదో ఒక దాన్ని ఉన్నది ఎగ్జిస్టింగ్ దాని మీద టాప్ దానిపైన లోన్ తీసుకునే లోను టాపప్ లోన్. ఇక్కడ టాపప్ లోన్ అంటే బ్యాంకింగ్ రంగంలో హౌసింగ్ లోన్స్ మీద టాపప్ లోన్స్ ఇస్తారనమాట. ఇప్పుడు మనం ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, ₹1 కోటి ఇల్లు వర్త్ అనుకోండి. 2 years బ్యాక్ ₹1 కోటి ఇల్లు వర్త్కి మనం 75 లక్షలు లోన్ తీసుకున్నాం. ఈ 75 లక్షలకి ఈ 2 ఏళ్లలో మనం ఎగ్జాంపుల్ ఒక రీపేమెంట్ ఒక 4 లక్షలు 5 లక్షలు కట్టినాం, ఇంకా 70 లక్షలు అవుట్స్టాండింగ్ ఉంది. ఇల్లు వర్త్ ఎంత ఉంటుంది? ₹1 కోటి ఉంటుంది. ఇవాళ ఎంత అయిపోయి ఉంటుంది ఇల్లు వర్త్? ఇవాళ వాల్యుయేషన్ ఇవాళ పెరిగిన రేట్ల దృష్ట్యా ఒక ఏరియాలో అనూహ్యంగా పెరిగాయి, ఒక్కొక్క ఏరియాలో తక్కువ పెరిగాయి. కానీ ఎవ్రీవేర్ హౌసెస్ అయితే హోమ్స్ అయితే పెరిగాయి, రేట్లు అయితే పెరిగాయి. రియల్ ఎస్టేట్లో అయితే మినిమం 15-20% పెరిగాయి. సో అన్నప్పుడు ఏంటి, ఇవాళ ఆ హౌస్ వర్త్ ₹1,40,00,000, ₹1,30,00,000, ₹1,20,00,000, ఎంత లేదన్నా 10% వేసుకుంటే ₹1,20,00,000 ఉంది. కానీ లోన్ ఎంత ఉంది? 70 లక్షలే ఉంది. ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఎంత ఉంది? 50 లక్షల గ్యాప్ ఉంది. ఈ 50 లక్షల గ్యాప్ ఉంది కాబట్టి దీని మీద మనం ఏ పర్పస్కైనా సరే, హోమ్ రిపేర్స్ కానీ, హోమ్లో మన చక్కటి ఎలివేషన్కి కానీ, లేకపోతే హోమ్లో ఇంటీరియర్స్ కానీ మనం ఏం చేసుకోవాలన్నా సరే బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి ఈ పెరిగినటువంటి వాల్యుయేషన్లో మళ్ళీ 75% లోన్ తెచ్చుకునేందుకు అవకాశం ఉంది. అది టాపప్ లోన్. సో అందువల్ల ఏంటంటే టాపప్ లోన్ అన్నది ఒక సెక్యూర్డ్ లోన్. హోమ్ లోన్కి ఏదైతే మనం మార్టిగేజ్ చేసామో ఆ హోమ్ ఉందో ఆ హోమ్ మీద మళ్ళీ ఇస్తున్నారు కాబట్టి బ్యాంకర్ కూడా కంఫర్ట్ చాలా ఉంటుంది. హ్యాపీగా బ్యాంకర్ టాపప్ లోన్స్ ఇస్తారు. సో ఈ టాపప్ లోన్స్కి సార్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా ఉంటుంది? ఇంట్రెస్ట్ రేటు యూజువల్గా అంటే మనం బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అవుతుంది. యూజువల్గా ఏదైతే ఇంట్రెస్ట్ రేటు హోమ్ లోన్కి ఉంటుందో దానికి యూజువల్గా 0.5% టు 2% దాకా, 0.5% నుంచి 2% దాకా వేరియేషన్లో ఈ లోన్ కూడా ఇస్తారు. దీని మీద ఏ క్వశ్చన్స్ ఉండవు. మనకు టాపప్ లోన్ కావాలి, ఏ పర్పస్కి ఏమిటి, మనం ఇల్లు రిపేర్ చేసుకుంటాం ఇదని చెప్పి రాసుకుంటాం తప్ప దాని మీద ఇంటికి వచ్చి ఎండ్ యూజ్ అప్పట్లాగా ఎంత ఖర్చు అయింది ఏమైంది అవన్నీ కూడా అడగకుండా లిబరల్గా టాపప్ లోన్స్ ఇస్తారు. ఎందుకంటే లిబరల్గా ఎందుకు ఇస్తారంటే ఆల్రెడీ మీరు వాళ్ళతోటి ఎగ్జిస్టింగ్ బారోయరు, ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ ఉంది, మీ మీద వాళ్ళకు ఒపీనియన్ ఫామ్ అయి ఉంది కాబట్టి మీకు ఇది ఇవ్వడంలో ఏం పెద్ద రిస్క్ కనిపించదు కాబట్టి హ్యాపీగా అలాంటి లోన్స్ శాంక్షన్ చేస్తారు. సో ఈ టాపప్ లోన్స్ అనేది తీసుకోవడం అనేది అసలు మంచిదంటారా? ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్? లోన్ ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఇది మంచి అది చెడు మనం చెప్పడానికి లేదు. లోన్ ఎప్పుడైనా సరే తీసుకుంటున్నప్పుడు మనం తీసుకున్నాక ఆ లోన్ ఏం చేస్తాం? ఆ లోన్ తీసుకున్నాము, సింగపూర్ ట్రిప్ వెళ్ళిపోయాము ప్యాకేజ్లో, యూరోప్ ప్యాకేజీలో వెళ్ళిపోయాము, ఆ తర్వాత మిగిలింది ఏం లేదు. ఓకే, అది కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి, లైఫ్లో ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కానీ అప్పు చేసి ఎంజాయ్మెంట్కి వెళ్ళటమా, అంత అవసరమా? అది మనం నిర్ణయించుకోవాలి. అది ఒక పద్ధతి. ఇక అలా కాకుండా ఈ టాపప్ లోన్ తీసుకుని పిల్లాడికి మంచి కాలేజీలో డొనేషన్ కట్టాము, లేదా పిల్లలకు మనకు కావాల్సింది ఏదైనా చేసాము అనుకోండి, అది మంచిది. లేదు ఏదైనా మంచి ప్రాపర్టీ వచ్చింది, ఆ ప్రాపర్టీ కొనుక్కున్నాము, ఆ ప్రాపర్టీ కొంచెం తక్కువకి వచ్చింది, లేదా రీజనబుల్గా ఉంది, లేకపోతే ఎప్రిషియేషన్ ఛాన్సెస్ బాగున్నాయి అని అంటే అది కూడా మంచిదే. సో మన పర్పస్ని బట్టి లోన్ తీసుకోవాలా లేదని, లోన్ పర్సే మనం ఏం చెప్పలేం. మన పర్పస్ కనుక ఇలాంటి ప్రొడక్టివ్ పర్పసెస్కి అయితే ఓకే, ఇవన్నీ ప్రొడక్టివ్ పర్పసెస్ నేను చెప్పినవి. ఓకే, మనం ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఒక కారు కొనుక్కోవాలి, కారులో రావడానికి వేరే ఇబ్బందులు ఉన్నాయి, డబుల్ ఈఎంఐ అయిపోతుంది, ఎందుకు ఈ టాపప్లో తీసుకుని కారు కొనుక్కుంటాం? ఓకే, అది కూడా ఓకే. కానీ ఇవి రెండు కాకుండా
మిగతా పర్పసెస్ ఏవైనా సరే అవన్నీ కూడా అన్ప్రొడక్టివ్, మనకు ఆనందాన్ని మిగులుస్తే తప్పితే ఆర్థికంగా మనకేమి యూరప్ వెళ్ళి వచ్చినంత మాత్రాల్లో మనకేమి వచ్చి వరగదు. ఎక్కడికి వెళ్ళినా సరే యూఎస్ టూర్ వెళ్ళొచ్చాం, అక్కడ వెళితే ఓ 10 లక్షలు అయిపోతాయి. 10 లక్షలు అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఏం మిగిలింది మనకి, ఇక్కడ ఈఎంఐ పెరిగింది, ఈఎంఐ మిగిలింది. కాబట్టి పర్పస్ని బట్టి లోన్ తీసుకోవాలా లేదా, ఏ లోన్ అయినా సరే అంతే, ఇదైనా అంతే. సో టాపప్ లోను మనకు కనుక కరెక్ట్ రియల్ పర్పస్ ఏదైనా కరెక్ట్ అయిన పర్పస్ ఉంటే అది మంచి రెవెన్యూ అండ్ ఇంత తక్కువ రేటుకి వస్తుంది. కాబట్టి ఎక్కడైనా కనుక మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంటే కూడా ఇది తీసుకోవచ్చు. ఈ రెండు దీనిలో కూడా ఇది సేఫెస్ట్. ఆల్రెడీ ఒక లోన్ తీసుకుని ఉన్నాం కాబట్టి టాపప్ లోన్కి వెళ్ళాలి అనుకుంటే అది రీజనబుల్గా ఉన్న కాజ్ అయితేనే టాపప్ లోన్కి వెళ్ళాలి. అన్నెసరిగా మీరు చెప్పినట్టుగా ఏదో టూర్ కోసము దానికోసము మనము ఎంజాయ్ చేయడానికి అనేది టాపప్ లోన్కి వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదు అంటారు. కరెక్ట్ కాదు, ఆర్థికంగా కరెక్ట్ కాదు. మీరు వాళ్ళ కరెక్ట్ కాదు అంటే వాళ్ళు ఎంజాయ్ చేసే వాళ్ళతో తిట్టుకుంటారు. అలా కాదు, ఆర్థిక పరంగా కరెక్ట్ కాదు. ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ వ్యూలో ఆలోచిస్తే, ఒక ఫైనాన్షియల్ దీనిలో డ్యూ డిలిజెన్స్ అనండి లేకపోతే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనండి, ఆ పద్ధతిలో ఆలోచిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. సార్ ఇప్పుడు ఈ పర్సనల్ లోన్ కమ్ టు టాపప్ లోన్, ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ ఏముంటుంది? ఇప్పుడు పర్సనల్ లోన్ అయినా టాపప్ లోన్ అయినా ఈ రెండు లోన్స్లో కూడా బ్యాంకరు ఎండ్ యూజ్ చూడరు. హౌసింగ్ లోన్ అనుకోండి, మీరు కట్టారా లేదా, మీరు చెప్పినట్టు చేశారా లేదా, లెంటాల్ లెవెల్కి వచ్చిందా లేదా, స్లాబ్ వేశారా లేదా, ఇట్లాంటివన్నీ బ్యాంకర్ వచ్చి చూస్తారు. ఒక ఫ్లాట్ అయితే ఫ్లాట్కి వెళ్ళి చూస్తారు, హోమ్ లోన్ అయితే హోమ్కి వచ్చి చూస్తారు. అక్కడ బ్యాంకర్ బాధ్యత ఉంటుంది, బ్యాంకర్ మానిటర్ చేస్తాడు ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్ని. ఇక్కడ బ్యాంకర్ ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్ మానిటర్ చేయడు, అది మీకే మీరు తీసుకున్నారు. ఇప్పుడు పర్సనల్ లోన్ అంటే ఏంటి, టాపప్ లోను ఇందాక మనం అనుకున్నాం 0.5 to 2% డిఫరెన్స్ ఉంటుందని. అదే పర్సనల్ లోన్ అనుకోండి 5% డిఫరెన్స్ ఉంటుంది. అంత ఎక్కువ ఉంటుంది అనమాట. హోమ్ లోన్కి పర్సనల్ లోన్కి 5% ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. 5% అంటే ఆల్మోస్ట్ 45 పైసే పర్ మంత్ ఎక్కువ ఇంట్రెస్ట్ మనం కట్టబోతున్నాం. అది పర్సనల్ లోన్. ఇది టాపప్ లోన్ అనుకోండి, జస్ట్ మ్యాక్సిమంలో 2% ఎక్కువ ఉంటుంది. 2% అంటే జస్ట్ 20 పైసా పర్ మంత్, నథింగ్ అది. అండ్ మనం ఏమనుకున్నాము, ఏ పర్పస్కి పడుతున్నాం అని. ఇప్పుడు పర్సనల్ లోన్ మనం తీసుకుని సపోజ్ లెటర్సే 13% 14% తీసుకుంటే, ఆ లోన్ తీసుకుని మనం వచ్చి ఏ రియల్ ఎస్టేట్ లోన్ పెట్టినా కూడా మనకి ఇక్కడ వచ్చేది 15-20%. సో 5-6% గ్యాప్ ఉంది. ఓకే, అడ్వాంటేజ్ కొంతవరకు. అదే కనుక టాపప్ లోన్ అయితే ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు టాపప్ లోనే మనం తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ గ్యాప్ ఎక్కువ. మనకి 10% లోన్ వస్తుంది, 20% గ్యాప్ అంటే డబల్ వస్తుంది మనకి. కాబట్టి ఎప్పుడైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం టాపప్ లోను అన్నిటికంటే కూడా మంచిదనమాట. టాపప్ లోను కంఫర్టబుల్, అంటే రీపేమెంట్ పీరియడ్ కానీ లేకపోతే సాఫ్ట్ టర్మ్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకి కావాలంటే రీపేమెంట్ పీరియడ్ షెడ్యూల్ రివైజ్ చేయించుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే మనకి ఏ హ్యాజిల్స్ లేవు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి వచ్చేది సులభతరంగా వచ్చేది టాపప్ లోన్. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ టాపప్ లోన్కి మన ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది ఏంటో చూసుకుని, షార్ట్ ఫాల్ ఉంటే కాజ్ మళ్ళీ చెప్పుకుంటూ పర్పస్ అది కనుక కరెక్ట్ అయింది అయితే, అది కనుక మనకి సాటిస్ఫైయింగ్ అయితే అప్పుడు పర్సనల్ లోన్కి వెళ్ళాలి. ఇది లేకపోతే దానికి వెళ్ళాలి. ఇది ఉంటే అది వెళ్ళకూడదు. ఫస్ట్ ప్రియారిటీ, అట్మోస్ట్ ప్రియారిటీ, టాప్ ప్రియారిటీ ఈజ్ ఓన్లీ ఫర్ టాపప్. సో ఫైనల్గా చెప్పండి, అంటే ఒక ఫినాన్షియల్ ఎక్స్పర్ట్గా సజెషన్స్ ఏమి ఇస్తారు? ఇప్పుడు మనం అనుకున్నాము, ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ లోన్ ఉన్న వాళ్ళు మళ్ళీ టాపప్ లోన్స్కి ఎప్పుడు వెళ్ళాలి అనేది కొన్ని సందర్భాలు చెప్పారు కదా, అలాంటి వాళ్ళకి సజెషన్స్ ఏమి ఇస్తారు మీరు ఫైనల్గా? నేనైతే ఒకటేనండి, ఎప్పుడైనా సరే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌసింగ్ లోన్ ఉంది కాబట్టి, అక్కడ ఆ బ్యాంకుతో రిలేషన్షిప్ ఉంది కాబట్టి, అక్కడ ఆల్రెడీ మీరు నోన్ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి, మీ క్రెడిట్ హిస్టరీ ఉంది కాబట్టి, అలాంటి బ్యాంక్ అదే బ్యాంకుకి వెళ్ళి అక్కడ మీరు టాపప్ లోన్ తీసుకోండి. ఇలా కాకుండా ఎవరో మిమ్మల్ని, అంటే చాలామంది అది కొంచెం దీనిలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వేరే వాళ్ళు మనం మంచి డిసిప్లిన్గా ఉన్నామని చెప్పి మీకు టాపప్లో నువ్వు 30 లక్షలు ఇస్తావు, 40 లక్షలు ఇస్తావు అంటే ఎక్కువ ఇస్తావని చెప్పి టెంప్ట్ చేసి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కింద వేరే బ్యాంకుల వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోయావు అంటే ట్రాప్లో పడిపోతున్నాం. మనకు అవసరం ఉన్నది 20 లక్షలు, అనవసరంగా 40 లక్షలు తీసుకుంటున్నాం, మనం ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాం. తర్వాత ఆ బ్యాంకు వాళ్ళు డెఫినెట్గా ఏ టర్మ్స్ ఉన్నాయి, ఈ టర్మ్స్ కూడా మనం చూసుకోవాలి. అక్కడికి వెళ్ళాక ఇదే ఇంట్రెస్ట్ రేటా, ఇదే టర్మ్స్ ఉన్నాయా, అక్కడ హిడెన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. కాబట్టి మీరు ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ బ్యాంకర్ ఉన్నారో అందులోనే ఉండటం చాలా వరకు ఉత్తమం. అది టాపప్ లోన్. నెక్స్ట్ పర్సనల్ లోను అంటే షుడ్ బి అవాయిడెడ్ అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ వారంటెడ్. ఇంకా తప్పదురా అనుకుంటేనే, ఏ ఆప్షన్ లేకుంటేనే పర్సనల్ లోన్. హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ పర్సనల్ లోన్ కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలండి.
థ్యాంక్ యూ సార్, మంచి నమస్కారం. విషయాలు షేర్ చేసుకున్నారు.